ఒక పరమశివుని చూసిన ఫీలింగ్ కలిగింది. ఒక నరుడి ఒంట్లో ఆ శివుడు వస్తే ఎలా ఉండదు అలా ఉంది. ఉగ్ర రూపం చూపెట్టాడు బాలయ్య బాబు అయితే. ఆ లుక్ ఏ హీరోకేషన్ సెట్ కాదు. ఇది డిసెంబర్ నెలలో వచ్చి చాలా సినిమాలను కాపాడింది అనమాట. లేకుంటే సంక్రాంతి బరిలో దిగుంటే ఏ ఒక్క మూవీ కూడా మిగలకపోతుంది. అంత బాగుంది మూవీ అయితే. ఓ అఘోర బాలయ్యని చూస్తా ఉంటే పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. మూవీ ఏం లేదు. చిన్న బాలయ్య చూస్తా అంటే దోమలేమో అదిరిపోయినట్టు యా 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 జై బాలయ్య అన్నట్టు ఆ డాన్స్ ఏంటి, ఈ వయసులో ఆ స్వాగ్ ఏంటి, ఆ నరకడం ఏంటి. బాలయ్య బాబు అంటే నరకడం. తెలుగు రాష్ట్రాలకు ఒకటే బాబు, అది మన బాలయ్య బాబు అని నిరూపించాడు. చాలా బాగుంది. ఆంధ్రాలో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ప్యాన్ ఇండియా లెవెల్లో కొట్టాడు మన బాలయ్య బాబు 6 అన్నట్టు చూపెట్టారు. చాలా చాలా బాగుంది మూవీ అయితే. ఒకటే చెప్తున్నాను, ఎవడైనా రండి. బాలయ్య బాబు ఈ ట్రోల్ చేసే వాళ్ళు ఎవ్వడు ఎంపికలేడు. ఎందుకంటే సినిమా అంత బాగుంది. బాలయ్య బాబు మూవీ రిలీజ్ కాకముందే మూవీ బాగాలేదని 5వ తారీఖు చెప్పారు. రిలీజ్ అయితే 12వ తారీఖు. అంటే బాలయ్య బాబు క్రేజ్ చూసారా, అప్పుడే దృష్టిపరిచారం మొదలు పెట్టారు. బాలయ్య బాబు మీద బనీన్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మీడియాని పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని అన్నిటికీ చెక్ పెట్టాడు బాలయ్య. బాలయ్య ఆపేటోడు ఎవడు లేడు. డే 1 150 కోట్లు కొట్టే దమ్ము ఏ హీరోకి లేదు, బాలయ్య బాబుకి ఉంది. ఆ జనరేషన్ హీరోలలో అది బాలయ్య క్రేజ్, అది యూత్ లో ఉన్న క్రేజ్. చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు బాలయ్య అంటే ఏంటో. బాగుంది. ఒకటే డైలాగ్ మీ అందరి కోసం, బాలయ్య ఫ్యాన్స్ కోసం నేను చెప్తున్నాను. ఏ దేశంలో నీకు కనపడుతుంది ఒక మతం, ఈ దేశంలో ఏ మూలనికి పోయినా కనపడుతుంది ఒక ధర్మం, అదే సనాతన హైందవ ధర్మం. ఇంకో డైలాగ్ కూడా ఉంది భయ్యా. అసలు ఇన్ని డైలాగ్ బోయపాటి గారు మైండ్ ఏడపడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. బోయపాటి గారు మీకు దండం. అసలు మామూలు డైలాగులు కాదు. ఏ సౌండ్ నరుకుతానో, ఏ సౌండ్ కి నవ్వుతానో నాకైతే లేదన్నట్టుగా బోయపాటి గారు బాలయ్య బాబుని చూపెట్టారు. ఇలా కాంబినేషన్ వచ్చిందని తెలుగు టైటిల్ కార్డు పడ్డప్పుడే థియేటర్ తగలబడిపోయింది. తమన్ బీజేపీ తోటి సినిమా ఇండస్ట్రీ